ముఖ్యంగా స్టేజ్ పైన ఉన్న పెద్దలకి అలాగే ఇక్కడ వచ్చినట్టు అందరు పార్టిసిపెంట్స్కి నా నమస్కారం. ఆల్రెడీ చెప్పినట్లు ఎక్కువ స్పీచ్ పైన మనం ఫోకస్ చేయకూడదు. అయినా ఈరోజైతే 2-3 అంశాలు చెప్పాలి అని నాకు ప్లాన్ చేసి అయితే రాలేదు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని అంశాలు దృష్టికి వచ్చినాయి కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నేనైతే ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వాలీబాల్ అంటే ఎక్కువ ఇష్టం, వాలీబాల్ ఆడేవాడిని. బట్ కొంచెం ఈ 10th తర్వాత ప్రతి మనిషి లైఫ్లో మార్పులు వచ్చినట్లు ఇంకా చదువు 10th 12th ఇంజనీరింగ్ అట్లా అయినప్పుడు కొంచెం ఎక్కువ స్టడీస్ పైన ఫోకస్ చేస్తాం. బట్ ఒక 2 years బ్యాక్ నేను యోగా స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు కోపం ఎక్కువ. సో కోపం చాలా ఎక్కువ. అప్పుడు నాకెవరో సజెస్ట్ చేశారు, అర్జెంటుగా మీరు మెడిటేట్ చేయాలి, మెడిటేట్ చేస్తే మీరు యోగా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని. నిజంగా నేను యోగా స్టార్ట్ చేశాను. ఎంటైర్ పర్స్పెక్టివ్ మారిపోయింది. పర్స్పెక్టివ్ ఎంత మారిపోయిందంటే ఇప్పుడు మన రాజు చేసింది అలాగే హేమగారు చేసింది చూస్తుంటే గుర్తొచ్చినాయి. తర్వాత కొంచెం ఇంజురీ అయింది కాబట్టి ఆపాను. బట్ పర్సనల్ లెవెల్లో ఇప్పుడు వచ్చిన స్పెషలీ న్యూ కమర్స్ ఏమున్నారో 50 మంది ఉన్నారని చెప్పారు. ఖచ్చితంగా యోగా మీరు చేస్తే చాలా వరకు మీ సెల్ఫ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ క్యాచ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా డిసిప్లిన్గా రావాలి. సో ఒకసారి వచ్చారు, రెండోసారి వచ్చారంటే మూడోసారి నుంచి మళ్ళీ మొదటి నుంచే బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు అవుతుంది. సో ఈ ఫోరంలో నేను ఈరోజు పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా. యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్ అయింది. మైండ్ బాడీ కోఆర్డినేషన్, స్పెషల్లీ మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉండొచ్చు, మైండ్ కామ్నెస్ ఉండొచ్చు, అలాగే ఫోకస్, ఇవన్నీ కూడా వింటాము. ఒక 2 years బ్యాక్ యోగా గురించి అన్నప్పుడు యోగా గురించి చదివాము, అది మాట్లాడేవాళ్ళము. యోగా చేస్తే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. కాదు, ఎవరు యోగా చేస్తారో వాళ్ళే యాక్చువల్లీ యోగా గురించి మాట్లాడగలుగుతారని ఆ యోగా చేసిన తర్వాత నాకు కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి యోగా చేయడం అనేది చాలా క్రిటికల్, చేయాలి, చాలామంది ఫాలో చేయాలి. సో ఈ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఎఫర్ట్ కనపడతా ఉంది ఇక్కడ. అంత ఈజీ కాదు ఇంతమందిని మొబిలైజ్ చేసి. ఇందులో ప్యూర్ ప్యాషన్ కనపడతా ఉంది. నాన్ ప్రాఫిట్ ప్యాషన్, అంటే మంచిది అవ్వాలి, చాలామందికి హెల్ప్ చేయాలి, చాలామంది దీన్ని నేర్చుకోవాలనేది కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలంటే ఈ ఎంటైర్ టీమ్ ఏమున్నారో స్టేజ్ పైన అలాగనే ఆఫ్ ద స్టేజ్ వీళ్ళ ఎఫర్ట్ ఉంది అని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో వచ్చే ఇప్పుడు అప్లికెంట్స్ ఏమున్నారో నేర్చుకుంటారో మీరు కూడా ఇది ఒక రెగ్యులర్ కార్యక్రమంగా కన్వర్ట్ చేసుకుని ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, ఈరోజు మళ్ళీ నేను మోటివేట్ అయ్యాను, త్వరగా స్టార్ట్ చేయాలి యోగా అని ఖచ్చితంగా నేను మోటివేట్ అయ్యాను. నాకు ఒక డౌట్ ఉండేది, ఎప్పుడు ఎక్కడైనా వెళ్తే ఒక యోగా టీచర్ నచ్చుతారు, ఆ యోగా టీచర్ నచ్చింది చేస్తాము, తర్వాత మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతాము, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ మనందరిది, వెళ్ళిపోతే మరి ఎట్లా? మార్నింగే చెప్పారు, లేదు ఎక్కడికి వెళ్ళినా మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ చూసుకుని మీరు చేయొచ్చు. దట్ ఈస్ అ వెరీ గుడ్ అప్రోచ్. ఎందుకంటే ఒక యోగా టీచర్ వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్కి సింక్ అయి ఉంటుంది మన రియాక్షన్స్. ఆయన చేసే ఓం అని చెప్పడం ఉండొచ్చు, ఆ ఓంకి మనం ట్యూన్ అయి ఉంటుంది బాడీ. మళ్ళీ ఇంకొకరు వచ్చి ఓం అంటే అది సింక్ రాదు బాడీకి. సో ఈ ఒక ఆలోచన కూడా మంచిది. యాక్చువల్లీ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత బయట వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా దయచేసి దీన్ని సమ్మర్ క్యాంప్ అందరూ రావాలి. ఇప్పుడు ఇది చూసి మళ్ళీ బయట వెళ్ళి చాలామందికి చెప్పి ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఈ ఫెసిలిటీస్ని సెలబ్రేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, ఇవన్నీ గ్రౌండ్ అంతా కూడా లోపల గ్రౌండ్ అంతా కూడా కొంచెం ఈ ఫంక్షన్స్ వల్ల ఇష్యూ అయింది. బట్ దాన్ని కూడా ఇంకా ఫంక్షన్స్ లేకుండా స్పెషలీ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీకే ఇందిరాగాంధీ స్టేడియం కేటాయించాలని ఆల్రెడీ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ డెవలప్మెంట్ కూడా మనం అండర్ ప్రోగ్రెస్ ఉన్నాము. ఒకటైతే ఈ రాజును చూసిన తర్వాత అనుకున్నది ఏంటంటే మనం రాజు అవడం చాలా కష్టము. రాజు పొరపాటున ఒక 2 రోజులు మర్చిపోతే మాలాగా అయిపోతాడు. సో కాబట్టి మనం అందరూ ఈరోజు రాజులాగా అవ్వాలి, హేమగారిలాగా అవ్వాలని ఒక ఏం పెట్టుకుని న్యూ ఇయర్ రెజల్యూషన్ ఈ రోజు నుంచి అనుకుని అందరూ దాన్ని నేర్చుకుని ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా యోగా చేస్తే మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉండొచ్చు,
అలాగనే ఎడ్యుకేషన్ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఓవరాల్ బాడీ అనేది కంట్రోల్కి వస్తుంది. నేను కన్విన్స్ అయ్యాను, ఐఎమ్ కన్విన్స్డ్. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో బీ కన్విన్స్డ్ ఆఫ్టర్ 50 days. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఎవ్రీ డే అండ్ పార్టిసిపేట్ అండ్ ఆల్సో ఇన్కల్కేట్ దిస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. యాక్చువల్లీ యోగా అంటే ముందు చెప్పినట్లు ఓన్లీ ఓల్డ్ పీపులే చేయాలి అలా అనుకునేవాళ్ళం. అలా కాదు, ఎనీబడీ క్యాన్ డూ. అండ్ అందరికీ అది అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. లాస్ట్లో నాకు నిజంగా ఎప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఈ హాల్కి ఒకసారి వచ్చాను, నేను వచ్చి ఇలా జస్ట్ ఓపెన్ చేసి చూశాను, సరే యోగా చేస్తున్నారు, నేను మళ్ళీ క్లోజ్ చేసుకుని అలా ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళాము. సో ఇక్కడ ఈరోజు వచ్చి ఈ ఒక సమ్మర్ క్యాంప్ని ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేసింది చాలా హ్యాపీ. ఇంకా చాలా ప్రోగ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్లో కూడా. సో ఐ స్పెషలీ థ్యాంక్ ద ఆర్గనైజింగ్ కమిటీ. ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ రియలీ ఇలా ప్యాషన్ ఉందే కాబట్టి చాలా ఫీల్డ్స్లో మనము ముందెళ్తున్నాము. ఖచ్చితంగా ఆ ఎఫర్ట్ ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఎప్పుడు కూడా. సో ఎవరెవరు ఈరోజు ఫస్ట్ టైం వచ్చారో మీరు కూడా ఆర్గనైజర్స్గా మారాలి. ఫ్యూచర్లో మీరు కూడా మౌత్ పీస్ అవ్వాలి. అండ్ ఓవరాల్ హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎవ్రీబడి కెన్ బీ హ్యాపీ ప్రొవైడెడ్ మనకి ఉన్న అవకాశాలను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే అన్నట్టు ఈరోజు స్పీచ్ డే, బట్ నెక్స్ట్ డే నుంచి యోగా డే ఉంటుంది. సో రోజు స్పీచ్ ఉండదు, మళ్ళీ రేపటి నుంచి ప్రతిరోజు స్పీచే ఉంటుందేమో అని అనుకోవద్దు. ఈరోజే స్పీచ్ డే ఉంటుంది. ఈరోజు ఇనాగ్రేట్ అయిపోతే యోగా డే ఉంటుంది రేపటి నుంచి. విత్ దిస్ పాజిటివ్ నోట్ ఐ అగైన్ కంగ్రాచులేట్ ది ఆర్గనైజింగ్ టీమ్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ది పార్టిసిపేటింగ్ టీమ్. మీరు నిజంగా ఈ అవకాశాలు మళ్ళీ కోల్పోవద్దు, నేర్చుకోండి. దిస్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్ అండ్ మేక్ యువర్ లైఫ్ బెటర్. థ్యాంక్ యూ.